ఇప్పుడు బాగా హాట్‌గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే 42% రిజర్వేషన్. అసలు మేము కష్టపడితే వచ్చిందని బీఆర్ఎస్, అసలు పైనుండి మేము అధికారం ఇస్తేనే 42% రిజర్వేషన్ కోసం మేము ఎప్పటినుండో పోరాడుతున్నామని చెప్పి బీజేపీ. సో, వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వము కాంగ్రెస్ ఉన్నప్పుడు వారే రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు అమలు చేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి నేను దీక్ష చేయడం వల్ల, నేను ఉద్యమాలు చేయడం వల్లే 42% రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ కవిత అంటుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం మేడం. నమస్తే అండి. ఈరోజు దేశంలో బడుగులకు, బలైన వర్గాలకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలన్నదే మా దేశ పార్లమెంటరీలో మన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. ఆయన ఆలోచన విధానం మేరకే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి పేదల పాలిటి దేవుడు, ప్రజాపాలకుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి గారు బీసీలకు అట్టడుగున రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిపోతున్నారనేది ఏదైతే ఉందో దాని నుంచి మా పార్టీ కానీ మేము కానీ ఎక్కడ మేము వ్యతిరేకం కాదు అనేది చెప్పడంలో భాగంగానే ఈరోజు మీరు చూడండి, దేశంలో ఎక్కడ కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా న్యాయం జరగాలని తపనతో నడిగినటువంటి ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్నటువంటి ఆలోచన విధానంలో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి చూడండి, ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గతంలో చెప్పినాం, మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగానే మొన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.